దేవుని యందు భయభక్తులు గల వారులారా, మీరందరూ వచ్చి ఆలగించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను వినిపించదను. ఆయన నీకు చాలండి. ప్రైజ్ ది లార్డ్. భక్తులారా, మీరందరూ వచ్చి ఆలగించుడి. నా కొరకు చేసిన కార్యములు వినిపించదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక పదం కూడా ప్రైజ్లో తెలుగులో లేదు. ప్రైజ్లో ఏంటంటే, నా ప్రాణం కొరకు చేసేది నేను వినిపించను. ద వాట్ హీ హాస్ డన్ ఫర్ మై సోల్. హలో, అర్థమైందండి? నా కొరకు చేసేది అని కాదు, ఏంటది? నా ప్రాణం కొరకు చేసేది నేను కార్యములు నేను వివరించదను. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనకి ఆ ఆలోచనే ఉండాలి. ప్రైజ్లో ఏ ఆలోచన? నా ప్రాణం కొరకు చేసేది. ఏం చేశారు? మన ప్రాణం కొరకు మన ప్రాణమును ఏం చేశారు? రక్షించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే గొప్ప సంగతి అండి. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండవలసిన విషయం ఏంటంటే, దేవుడు రక్షించాడు. ప్రభు అయిన యేసు ప్రాణం పెట్టాడు, రక్షించాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ప్రైజ్ లో హీ హాస్ డన్ ఫర్ మీ. ప్రభు మన కొరకు చేసిన గొప్ప కార్యములు అదేనండి. ఒకటి ప్రైజ్లో ప్రభు. అలాంటప్పుడు ఏం చేయకుండా ఉండలేము మనము, దేవునే స్తుతించకుండా ఉండలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం కొరకు ప్రైజ్లో చేయండి. లేకపోతే మనము 70 సంవత్సరమో 80 సంవత్సరములు ఈ లోకంలో జీవించిన తరువాత ఎక్కడికి వెళ్ళేవారము? ప్రైజ్లో రక్షించకపోతే నరకానికి. ఆ నరకము నుండి తప్పించుకోవటమే పెద్ద విడుదలని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. సర్వసాధారణంగా నా కొరకు చేశారని అనుకున్నప్పుడు మనకు వెంటనే గుర్తు వచ్చేదేంటి? మన యొక్క దైనందిన జీవితంలో జరుగుతున్న కావలసిన విషయాలు గుర్తు వస్తుంది. మన డబ్బు, మన యొక్క ప్రైజ్లో, లేకపోతే మన సౌఖ్యము, మన యొక్క ప్రైజ్లో, రోజు మనం చేసే ప్రార్థనకి జవాబు, ప్రైజ్లో, ఇదన్నీ జరుగుతుందే, దేవుడు ఇస్తూ ఉండాను. ప్రైజ్లో అందరి జీవితంలో చేస్తున్నాడు అన్నమాట. ఆయన ప్రాణం కొరకు చేసే ద గ్రేటెస్ట్ థింగ్ హీ హాస్ డన్ ఇన్ మై లైఫ్ ఈస్ టు ప్రైజ్ సేవ్ మై సోల్ ఫ్రమ్ ద హెల్. నరకము నుండి నన్ను రక్షించినందున నేను అదే భక్తులారా రండి, దేవుని యందు భయభక్తి కలగరారా, అందరూ వచ్చి ఆలగించుడి. ఆయన నా ప్రాణం కొరకు చేసిన నేను కార్యములు వివరించదను. దేవుని నామానికి మహిమ కలిగిన. జీవితములో ఎప్పుడు కూడా ఎక్కువ మనం మాట్లాడవలసిన విషయము దేవుడు ప్రాణం కొరకు ఏం చేశారని. ప్రైజ్లో 45వ కీర్తన ఒకసారి చదివితే అక్కడ కీర్తనగాడు ఏం చెప్తున్నారు చూడండి. 45వ కీర్తనము మొదటి నుండి చదవండి. ఒక్క దివ్యమైన సంగతితో బహువా ఉప్పొందుచున్నది, పలికెదను, నాలుక కలము వలె ఉన్నది. చాలండి. దేవుని స్తోత్రం. నా హృదయములో ఒక దివ్యమైన సంగతి ఉప్పొంగుచున్నది. ఏంటి ఆ దివ్యమైన సంగతి? ప్రైజ్లో నా ప్రాణమును దేవుడు రక్షించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని గురించే, రాజు గురించి, అదే దాని గురించి కూడా అదే చెప్తున్నాం. దేవుడు నా ప్రాణమును రక్షించారు. ప్రైజ్. అది మాత్రం కాదు, ఆ రక్షించే దేవుని యొక్క గుణగణాలు గురించి చెప్పటం అని మాట గమనించండి. అంటే ఈరోజు కీర్తనములో 10 అదే ప్రైజ్లో అంటే నా నోరు, అదే ఒక మాట ఉంది కదా, ప్రైజ్ శ్రేష్టమైన కీర్తన, నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ కీర్తన నోటినున్న కీర్తన ఎక్కడి నుండి వచ్చింది? అది హృదయములో ఏముంది? ఆ దేవుని కూర్చిన, రాజును కూర్చిన
కార్యం. ఆ రాజు ఏం చేశారు? నా ప్రాణమును గొప్ప కార్యాలు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఆరాధించినప్పుడు కూడా ఏంటి ఆరాధన చేసేదంటే ఈ యొక్క ఆ యొక్క అద్భుతమైన సంగతితో నా హృదయము నిండి ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నిండి ఉన్న హృదయము ఏమొస్తుంది? నోటు ద్వారా బయటికి వస్తుందండి మాట. అదే నా కలమండ, అంటే రాత్త అండ, అంటే ప్రైజ్లో పెన్ అండ, దానితో నేను రాస్తానండ. ఏం రాస్తాను? ప్రైజ్లో దేవుడు గురించి, ప్రైజ్లో శ్రేష్టత గురించి ప్రైజ్లో మనం రాసేవారంగా ఉండాలి. అది మాత్రమే ప్రైజ్లో దేవుని స్తోత్రం. అప్పుడు మాత్రమే మన ఆరాధనని మనం చెప్పగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ మనము దేని గురించి, ఎవరి గురించి మాట్లాడాలి? దేవుడి గురించి, దేవుని గురించి, అంటే దేవుని యొక్క శ్రేష్టత గురించి మనం మాట్లాడాలి. ప్రైజ్లో ఆ శ్రేష్టమైన సంగతితో నా హృదయం ఏమవ్వాలి? ఉప్పొంగాలి, నిండిపోవాలని మాట్లాడుతున్న స్తోత్రం, హల్లెలూయా. ఆ శ్రేష్టమైన హృదయ ఆ విషయముతో హృదయం ఉప్పొంగినప్పుడు తప్పనిసరిగా నోటి నుండి వచ్చేది కూడా ఆ శ్రేష్టమైన కార్యములండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో 2 రోజుల నుండి మనం వింటూ వచ్చిన విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రైజ్లో గమనించండి. మన హృదయము ప్రభుతో నింపబడాలి, మన హృదయము ఆత్మతో నింపబడాలి, మన హృదయము వాక్యముతో. ఇదన్నీ లోపల ఉన్నప్పుడు మాత్రమే శ్రేష్టమైన ఆ యొక్క గీతం బయటికి వస్తుంది. ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి హృదయములో. మనకు అభిషేకం ఉండాలి. వాక్యముతో హృదయం నింపబడినప్పుడు లోపల నుండి వచ్చేదేంటి? శ్రేష్టమైన ప్రభువుని గురించిన మాటలు. అదే ఆరాధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శ్రేష్టమైన మాటలు అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో జస్ట్ ప్రైజ్లో అంటే ఉత్తముడు ఉత్తమమైన కార్యములు మాట్లాడుతారంట. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ప్రైజుల గురించి, ఉత్తముడైన దేవుడు గురించి మనం మాట్లాడాలంటే ప్రైజులు మనం కూడా అనుదినము ప్రైజులో ఉన్నతమైన స్థాయిలోకి మనము ఎదుగుదల పొందే వారంగా ఉండాలని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. అందుకనే మొన్న అన్నీ కూడా చెప్తున్నాము. ఆత్మతో మనం నింపబడాలి. ప్రైజులో ఎప్పుడు హృదయములో ఏముండాలి? వాక్యం ఉండాలని మాట. హృదయంలో ఏముందండి? వాక్యం ఉండాలి. దేవుని స్తోత్రం, ప్రభు ఉండాలి ప్రైజ్లో. అప్పుడు ప్రభువుని గురించిన మాటలు ఆటోమేటిక్గా ఎక్కడి నుండి వస్తుంది? నోటి నుండి వస్తుందని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో నా హృదయము ఎటువంటి సంగతితో ఉప్పొంగుందంట? దివ్యమైన సంగతితో ఉప్పొంగుచున్నది. పలికెదను. ప్రైజ్లో అంటే నాలుకతో రాయటం, అంటే నాలుకతో అది ఏం చేయాలి? పలకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చర్చిలో వచ్చి కామ్గా కూర్చోండి. ఎక్కడ రాస్తున్నా? ఎక్కడ ఉంది మన హృదయంలో ఆ యొక్క ప్రైజ్లో శ్రేష్టమైన విషయం? హృదయంలో ప్రైజ్లో తప్పనిసరిగా అది రాయాలి. నాలుకతో ఏం చేయాలి? రాయాలి. బుక్ మీద కాదు, ప్రైజ్లో నాలుకతో అది చెప్పాలని మాట. ప్రభు ఏం చేశారు? అందుకనే ఆ కీర్తనకారుడు కూడా చెప్తున్నారు, రండి నేను వినిపించదను. ఏం వినిపిస్తాము? మా కొరకు, నా ప్రాణం కొరకు చేసిన ఆ కార్యమును నేను వినిపిస్తాను ప్రైజ్లో. అందుకనే దేవుని సన్నిధిలో ప్రైజ్లో మనం వచ్చినప్పుడు ప్రైజ్లో స్వరము చాలా నెమ్మది స్వరమైనప్పుడు కూడా ఈ యొక్క విషయాలతో మనం హృదయము ఉప్పొంగాలి. ప్రైజ్లో, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు నుండి కొన్ని విషయాలు నేను గమనిస్తాను. అస్సలు నోరు తెరవని వారు కూడా ఈ సంఘంలో ఉందండి. మళ్ళీ హృదయం నేను చూడలేం కదా, హృదయం నేను చూడలేం. ప్రైజ్లో, హల్లెలూయా. అస్సలు పాట పాడినప్పుడు కానీ, ఆరాధించినప్పుడు కానీ ప్రైజ్లో నోరు మాత్రము తెరవదండి. ప్రైజ్లో నేను ఎప్పుడు చెప్తూ ఉన్నా, మీరు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు కన్ను మూయబడాలి, నోరు తెరవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేరే ఏమీ కూడా మనం చూడకూడదు. దేవుణ్ణి మాత్రం మనం చూసేవారంగా ఉండాలి. ప్రైజ్లో, హల్లెలూయా. నేను రాత్రి కూడా దాని గురించి ఒక మాట విన్నాం. ప్రైజ్లో గమనించండి. అంటే దేవుణ్ణి మాత్రం మనం చూడాలి ప్రైజ్లో. అప్పుడు కనుక కన్ను మూయాలి. ప్రైజ్లో నోటు ద్వారా పలకటమని మాట, రాయటమని, కొత్త కీర్తన మనం రాయటమని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ప్రాసాలేం అక్కర్లేదండి. ప్రైజులో ఆ దేవుని గురించి ఉన్న శ్రేష్టత మాత్రం మీరు చెప్తే చాలు. ప్రైజులో ఆ యొక్క శ్రేష్టత గురించి అదే కింద అదే రాసింది, 45లో అదే రాస్తుందని మాట. ప్రైజులో ఒకసారి ఆ మాట కూడా చదవండి. ఆయన ఏం రాస్తున్నాడు? పలికిదను నాలుక కలము వలె ఉన్నది. అంటే అది ప్రైజ్ అక్కడ నుండి మొదలవుతుంది. నరుడు గండే అది సుందరడవు, దయారసముంది కావున దేవుని స్తోత్ర. హల్లెలూయా. అంటే దేవుని నోటిలో ఏముంది? దయారసం ఉంది. ఆ దయారసముతో రోజు రోజు నిన్ను ఆశీర్వదిస్తానని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నేను పలికిన మాట అది. ప్రైజులు గమనించండి. దేవుని నోటిలో ఈ దయా కటాక్షం ఉంది కనుక ప్రైజులు అది నిన్ను ఏం చేస్తుంది? ఆ నిత్యము ఆశీర్వదిస్తుండ. నేనే పలుస్తున్నా అంటే పలుకుతున్నానని మాట, పోయమని మాట. గమనించండి. ఇలాగ రాస్తూనే వెళ్తారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వెడికే వారు దేవుని సన్నిధిలో ఉన్న ఆ ప్రైజులో స్పెండ్ చేసేవారు రోజు ఏం చేస్తారు? ప్రైజులో ఈ ఆశీర్వదింపబడుతుంది. ఈ పాటలు వస్తాయన్నమాట. సేమే అవచ్చు. గమనించండి. కొత్త కీర్తన రావటం మంచిది. అది దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టి మాత్రమే కొత్తది వస్తుంది. దేవుని స్తోత్రం. దేవునితో ఉన్న అనుబంధాన్ని కొత్త కీర్తనలు వస్తుంది. కీర్తన అంటే ప్రైజ్లో మీరు కవిత రాయపో దేవుని యొక్క శ్రేష్టత గురించి మాట్లాడటమని మాట. ప్రైజ్లో అది నీ నోటి నుండి రావటమని మాట. అది నీ పలకటమని మాట. అయ్యో దేవుడు నాకు మహాద్భుతములు చేసి ఉన్నారని ఒక మాట చెప్పటమని మాట. అదే ఆరాధన అండి. అదేనండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రైజ్లో దేవుని సల్లో ప్రతి వచ్చినప్పుడు కూడా ప్రైజ్లో కొందరు రాసిన పాట ఉంది. అది మనం పాడుతాం. దేవుని స్తోత్రం. అది జీవితంలో మన అనుభవంగా మనం మార్చుకుని అందరూ వినండి. పాటలు మనం పాడినప్పుడు కూడా ఎవరో రాసిన పాట ప్రైజ్లో అది వారి కొరకు రాశారు. ప్రైజ్ వారి అనుభవాలను రాశారు. ఆ అనుభవాన్ని మన అనుభవం అని భావించుకొని మనం కూడా అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో కొందరు పాటలు రాయలేం. ప్రైజ్లో నేను కూడా పాట రాయలేం. గమనించండి. అయినా ఆ అనుభవమును మనం అది వాక్యం ద్వారా కొన్ని వాక్యం నుండి వచ్చేది అది మన జీవితంలో ఒక అనుభవంగా మనం భావించుకొని ఏం చేస్తామంటే దానిని మనము పాడేవారంగా ఉండాలి. దానినే స్మరిస్తూ ప్రైజ్లో దేవుని జ్ఞాపకం చేసుకొని మనం చేయాలి. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఒక్కరోజు 2 రోజు కాదు. ప్రతి దినము చేయవలసిన విషయం, జరగవలసిన విషయము ఈయన యొక్క సత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రైజ్ తిరిగి వద్దామండి. ఇంకా 45 నుండి మనం ఈ కీర్తనములకి వస్తాం. ప్రైజ్ 17 మరొకసారి చదవండి. ఆయన నీకు మొరబెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు గురించి రాసిన తర్వాత లేకపోతే దేవుడు గురించి ఆ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రైజ్లో నోటి నుండి ప్రైజ్లో కలిగిన తరువాత నేనెప్పుడైతే ప్రార్థన చేస్తానో ప్రైజ్లో నా మొర ఆలగించేవాడే ఉన్నాడని మాట తెలుస్తాను. హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ వాక్యం విన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే మన హృదయము ఎప్పుడు కూడా దేనితో నింపబడాలి? అంటే కీర్తన ప్రకారం శ్రేష్టమైన సంగతులు గమనించండి. ప్రైజ్లో అదేవిధంగా ప్రైజ్లో ఆత్మతో మనము నింపబడాలండి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యముతో మనం నింపబడాలండి. ప్రైజ్లో క్రీస్తు యొక్క ప్రభు యొక్క ఆ ఉపదేశముతో మనం నింపబడాలి. ప్రైజ్లో అప్పుడు మాత్రమే ప్రభు మీద మనం పూర్తిగా ఆధారపడగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో మొన్న శుక్రవారం చెప్పినట్టు ప్రైజ్లో విగ్రహ సంబంధమైన విషయాలు ఎందుకు వస్తుంది? ఎందుకు చేయవలసి వస్తుంది? చెప్పండి. ప్రైజ్లో గమనించండి. లోపల ఏమీ లేదు. ప్రైజ్లో క్రీస్తుని గురించిన ఆ శ్రేష్టమైన కార్యములు లేదు కనుక ఏమొస్తుంది? క్రీస్తు మీద ఆధారపడడానికి లేదు. దేని మీద ఆధారపడతాం? ప్రైజ్ ప్రైజులు ఆ విగ్రహ సంబంధమైన క్రియలు దానిలో మనం ఏం చేస్తాము?
ఆధారపడతామని. లోపల దేవుని ప్రేమ ఉంది, లోపల దేవుని యొక్క దేవుని కూర్చున్న శ్రేష్టమైన సంగతులు ఉన్నప్పుడు ప్రైజ్లో మనకి ఎప్పుడుగా ప్రభువే మనకు గుర్తు వస్తుంది. ప్రభు మీద మనం ఆధారపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ లోక సంబంధమైన విషయాల మీద మనం ఏం చేయము, ఆధారపడడానికి లేదండి. దేవుని స్తోత్రం. ఒక వాక్యం కూడా మనం చదువుతామండి. 10 నుండి 12వ వాక్యం చదవండి. దేవా, మమ్మలను పరిశీలించి ఉన్నావు, బెండిను నిర్మలము చెయ్యరీదిగా చేసి ఉన్నావు. దేవుని స్తోత్రం. అంటే నిన్న రాత్రి చెప్పా, ప్యూరిఫికేషన్ అంటే శుద్ధీకరణము. వెండి శుద్ధీకరించినట్టు మమ్మల్ని ఏం చేశారు, శుద్ధీకరించి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎలాగ శుద్ధీకరణం చేసేది కింద ఉంది చూడండి. బందీ గృహములో మమ్మల్ని ఉంచారు, నడుము మీద గొప్ప భారం పెట్టారు, మా నరులు నా నెత్తి మీద ఎక్కినట్టు చేశారు. పడితిమి, ఆయనను సమృద్ధిలోకి దేవుడు నడిపించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు మన వెండి వలె బంగారం వలె శుద్ధి చేయడానికి ఏం చేశారంట, బందీ. అంటే మనకి ఫ్రీడమ్ లేదండి క్రైస్తలో. హలో, మనకే లేదు, ఫ్రీడమ్ లేదు. వాక్యము నుండి మనకి ఫ్రీడమ్ లేదండి. బందీ గృహములో అక్కడ ఉన్న విషయాలు మాత్రమే మనకుంది. ఇంకా వేరే ఎక్స్ట్రా బయట నుండి మనం తీసుకురావడానికి లేదండి. మమ్మల్ని బందీ గృహములో ఉంచారు అంటే చుట్టూ కంచె వేశారని మాట. మనకిష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళడానికి లేదండి ప్రైజ్లో. తర్వాత నడువుల మీద భారం ఉందే, కదలేం ప్రైజ్లో. మనకిష్టం వచ్చినట్టు అక్కడ కదలడానికి లేదండి ప్రైజ్లో. ఎందుకంటే నడుము మీద ఏముంది, భారం ఉంది. తర్వాత చూడండి, మమ్మల్ని ఆ బందీ గృహంలో ఉంచారు, నడుము మీద గొప్ప భారం పెట్టారు, నరులు మా మెత్తి మీద ఎక్కినట్టు చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక విధమైన ప్రభువులో ఉన్నాము గనుక, అందరూ వినండి, ప్రభువులో ఉన్నాను గనుక, ప్రభు యొక్క ప్రైజ్లో క్రమములో నేను ఉన్నాను కనుక, ఆ యొక్క ప్రైజ్లో బందీ గ్రహములో నేను ఉన్నాను కనుక, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను కనుక ప్రజలందరూ నాకు విరోధంగా మారారు. తెలుస్తుంది అంటే వారు చేసే కార్యం మనము చేయము అంతే. అప్పుడు వారేమవుతారు, మన మీద శత్రువులుగా మారుతారు, మన మీద కోపము. ప్రైజ్ అదే నరులు నాకు ఏం చేశారంట, నెట్టి మీద ఎక్కినట్టు చేశారు. కానీ ప్రైజ్లో ఆ విధంగా నేను ఉండగాబట్టి చివరిలో నన్ను ప్రైజ్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చారంట. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్లో, హల్లెలూయా, ప్రైజ్లో, హల్లెలూయా, ప్రైజ్లో. అంటే 2 రకాలుగా దాన్ని తీసుకోవచ్చు మనం, గమనించండి. 2 రకాలుగా, ఇంకొక రకాల ఆ రీతిలో కూడా ప్రైజ్లో మనం తీసుకోవచ్చు, గమనించండి. ఎందుకంటే ప్రైజ్లో లోపల ప్రైజ్లో అదే యుద్ధం అండి, గమనించండి. మనుషుల్లో చేస్తాం, మనం ఏం చేస్తాము, యుద్ధం. గమనించండి, దేవుని యొక్క వాక్యములు అదే మనం చూస్తున్నాం. ఒకసారి 2 కొరింథీ పత్రిక ప్రైజ్లో 2 కొరింథీ పత్రిక మనము చదువుతామండి. ఒకసారి 7 అధ్యాయం 5-6 వాక్యం చదవండి. వచ్చినప్పుడు పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమే కలిగినను, వెలుపట పోరాటము, లోపట భయము. తెలుస్తూ అయినను దీనులను ఆదరించే దేవుడు, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్. మరొక రీతిలో చెప్తున్నానని మాట. దేవుని స్తోత్రం. బయట మాకేంటిది, పోరాటం, లోపల భయం. దేవుని స్తోత్రం. ఒక రీతిలో చెప్పాలంటే ఈ 2-3 రోజుల నుండి నాకు అదే జరుగుతుంది, మాకు అదే జరుగుతుందని మాట. తెలుస్తాం. బయట నుండి పోరాటం ఉంది, లోపల కనీసం లోపలైనా మాకు ప్రశాంతత ఉండే, ఎంత బాగుందని నేను ఆలోచిస్తున్నాను. తెలుస్తూ దేవుని నామానికి మహిమ కలిగిన గాక.
హల్లెలూయా. కనీసము లోపలైనా కొంచెం ప్రశాంతత ఉండే బాగుంది ప్రేసలో. అది బయట నుండి పోరాటం తప్పనిసరిగా వస్తుంది, పోరాడుతాం ప్రైసలో. మళ్ళీ లోపల నుండి కూడా మొదలు పెడితే అది చాలా కష్టకరమైన అదే అనుభవం ఎవరికన్నా పౌలు గారికి మాట తెలుస్తుంది. ప్రైసలో హల్లెలూయా. అయినను దేవుడు ఏం చేశారంట? ఆదరించి ఉన్నారు నన్ను. ప్రైసలో కీర్తనగాడు చెప్పినట్టు నన్ను అభివృద్ధిలోకి తీసి వచ్చారని మాట తెలుసు. సమృద్ధి గల దేవుని స్తోత్రం. అక్కడ ఒక మాట కూడా ఉంది. ప్రైజ్ చదవండి, కింద చదవండి. ఏమైంది? ఎప్పుడు? తీతు రాక వలన మాకు ఆదరణ కలిగింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ప్రైజ్లో దేవుని వాక్యములో మనం చూస్తాం. అంటే అక్కడ చూడండి ప్రైజ్లో అక్కడ ప్రత్యేకమైన సంఘటన జరిగిందని మాట గమనించండి. మ్యాక్సిమంలీ ప్రాబ్లమే వచ్చింది. దేవుని పిలుపుని బట్టి వెళ్ళారు, కానీ మ్యాక్సిమంలో చాలా ప్రాబ్లం. మ్యాక్సిమం ప్రైజ్లో ఇది జరిగిందని మాట. అంటే పిలిపి అనే మ్యాక్సిమం అంటే పిలిపిలో మనకు జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు, గమనించండి. అక్కడ ప్రాబ్లమే జరిగింది, కానీ ఇంకా ఒకటి ఏంటంటే ప్రైజ్లో బయట నుండి ప్రాబ్లం, లోపల ప్రైజ్లో తీతుకు రాలేదు. ఏమైందో తెలియదు, ఏ కవర్ లావట్లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ లేదు కనుక నేను చాలా బాధపడాను. కానీ ఈయన యొక్క ప్రైజ్లో దేవుని వాక్యములో 2వ అధ్యాయంలో మనం చదువుతున్నామని మాట. ఇక్కడ తీతుకు నువ్వు కలిశారు, నాకు చాలా ఆదరణ కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బయట నుండి పోరాటం వచ్చినప్పుడు లోపల సంఘము నుండి ఏం కలగాలండి? ఆదరణ కలగాలి. ప్రైజ్లో బయట పోరాటమే కానీ లోపల నుండి ఆదరణ కలిగితే ప్రైజ్లో నెమ్మది కలుగుతుంది. ప్రైజ్లో అందుకని ఇందాక బయట పర్వాలేదు కానీ కనీసం లోపలైనా ఉండాలి. ఇది 2 వైపు నుండి వచ్చినప్పుడు ప్రైజ్లో చాలా కష్టమని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అన్నమాట. అయినను మేము, అదే 4వ అధ్యాయం 8 నుండి 10 చదవండి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింబబడిన వారము కాము. అపాయములో ఉన్న సరే కేవలం ఉపాయం లేని వారము కాము, ధర్మపడుచున్నాము, దిక్కి లేని వారము కాము, పడదోయబడిన వారం, నశించే వారము కాము. యేసు ఒక్క జీవము ప్రత్యక్షపరచబడుటకై మరణానుభవములు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. క్రైస్తవ జీవితం యొక్క ప్రైజ్లో ఆ యొక్క ప్రైజ్ క్లూ అదేనండి. దేవుని స్తోత్రం. ఏంటి ఆ క్లూ? ప్రభు ఒక మరణానుభవము మన శరీరములో ఎల్లప్పుడూ వగించుకొని ముందుకు సాగటమని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మశక్తి లేకుండా కష్టం అండి. దేవుని స్తోత్రం. అందుకనే మనం ఏం చేస్తాము, మనుషులు ఏం చేస్తానంటే ప్రైజ్లో మనకి పోరాటం అన్నీ మనకు వద్దండి. స్తోత్రం. మనకి పోరాటం ఏమీ వద్దు. ప్రైజ్లో హాయిగా మనం ముందుకు సాగలము. ప్రైజ్లో ఒక చిన్న భక్తి చేస్తూ, క్రైస్తవ భక్తి చేస్తూ ముందుకు సాగుతాం. జీవితం అక్కర్లేదు కానీ భక్తి చేస్తూ ఎప్పుడైతే ముందుకు సాగుతామో ఎటువంటి ప్రాబ్లం అనేది రావడానికి లేదు. ప్రైజ్లో ఈ పోరాటం ఎప్పుడు వస్తుందంటే ప్రైజ్లో జీవితము అంటే క్రీస్తు యొక్క మరణము మన మీద, శరీరం మీద, అంటే ప్రైజ్లో క్రీస్తు మరణము శరీరం మీద వహించటం అంటే ప్రైజ్లో ఏంటి దాని యొక్క మీనింగ్? అంటే క్రీస్తును చంపినట్టు. ఏ ఉద్దేశముతో? గమనించండి. ఏ తప్పు చేయలేనప్పుడు, ఏ పాపం చేయలేనప్పుడు, ఏ మాత్రము ఏ దోషం చేయలేనప్పుడు కూడా ప్రభు మీద దోషారోపణ మోపి ఆయనే శిక్షించారని మాట. అదే అనుభవం అని మాట యథార్థ క్రైస్తవులకి. అంటే సద్బుద్ధితో బ్రతుకును ఉద్దేశించిన వారందరికీ హింస కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సద్భక్తితో జీవించిన వారు ఉద్దేశించిన ప్రతి వానికి ఏం చేస్తుంది? హింస కలుగుతుంది. ఎందుకు హింస? ఆ యొక్క ప్రభు యొక్క మరణం మన శరీరములో ఏం చేస్తున్నాము?
వాగిస్తున్నామని మాట గమనిస్తాం. ప్రభు మరణమని చెప్పినప్పుడు గమనించండి, ప్రభువును ఎవరు ఆయనేం తప్పు చేయలేదు, ఆయనే దోషం చేయలేదు. ఆయన అన్ని రకాలైన దోషాలు ఎవరి మీద మోపారు? యేసయ్య మీద మోపారని మాట దేవుని స్తోత్రం. ఆ మోపినందున ప్రైజులో గమనించండి, అదే సమాన అనుభవం కలిగి ప్రైజులో నేను కూడా ఉండనాను అని అపోస్తలుడైన పౌలు ప్రస్తుతం వెంబడించే ప్రతి ఒక్కరికి కూడా అదే అనుభవం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మనం చేయాలి, అది భరించాలి. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ప్రజలు మా నెత్తి మీద ఎక్కినప్పుడు, వాక్య విరుద్ధమైన తీర కార్యములు మన జీవితంలోకి తీసివచ్చినప్పుడు పర్వాలేదు అని చెప్పి మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో దేవుని నామం అక్కడ కనపరచబడుతుందని మనతో స్తోత్రం. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు చెబుతున్నా, ఏ విధం చేతనైనను నేను అంటే అటువంటి ప్రభు యొక్క మరణానుభవం మనం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క తిరిగి లేచి అనుభవం కూడా మనం కలిగి ఉంటాము. గమనించండి, ఆ మరణానుభవం కలిగి ఉన్నప్పుడు మాత్రమే తిరిగి లేచి అనుభవం మనం. అందుకనే చెప్తున్నారు, ఏ విధం చేతనైనా నేను పునరుత్థానం పొందవలని, ఆ యొక్క పునరుత్థాన శక్తి ఏంటో అని ఎరుగు నిమిత్తము నేనేం చేస్తున్నాను? సమస్తమును పెండగా ఎంచుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఏ విషయమైనప్పుడు కూడా ఏదైతే ఆడంగం వస్తుందో అదే పెండగా ఎంచుకోవలసింది. ఆడంగం ఏమొస్తుంది? క్రైస్తవుడిగా జీవించడానికి, దేవుని బిడ్డగా జీవించడానికి, వాక్యానుసారం జీవించడానికి వచ్చే విషయాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నారంట? పెండగా ఎంచుకున్నా. అంటే విలువలేని విషయంగా నేను ఎంచుకొని ఏం చేస్తున్నానంటే ముందుకు నేను సాగుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అటువంటి ఒక ప్రైజ్లో క్రైస్తవ అనుభవంలోకి మనం రావటమే అదే ప్రభు మన జీవితం నుండి కోరుతున్నారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విధమైన ఒక ప్రభు మీద ఆధారపడిన జీవితం నుండి దేవుడు మన జీవితం నుండి దేవుడు కోరుతున్నారు. ప్రైజ్లో ఎన్ని యొక్క నగ్నమైన సత్యం మనము గమనించినట్టయితే దేవుని కొరకు మనం నిలబడతాము, దేవుని యొక్క ప్రైజ్లో వాక్యం కొరకు మనం నిలబడతాము. అదేవిధంగా ప్రైజ్లో ఆ విధంగా మనం ముందుకు సాగినప్పుడు ప్రభు మరణించినట్టు ప్రైజ్లో మరణము మన శరీరములో భాగించి ముందుకు సాగడానికి నేను ఇష్టపడతాను. కారణం ప్రభు తిరిగి లేచినట్టు నేను తిరిగి లేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణము నుండి మొట్టమొదటిగా ప్రైజ్లో తిరిగి లేచిన వ్యక్తి ప్రభు అయితే వాని వెనక్కి వెళ్ళేవారందరూ, ఆయన నమ్మేవారికి అందరికీ ఏం కలగాలి? పునరుత్థానము కలగాలని మాట. పునరుత్థానం కలగాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో ఈ యొక్క లోక అనుసారమైన విషయాలనే మనం చంపుకొని దానిని దూరంగా ఉంచి ఏం చేయాలంటే ప్రభు మీద ప్రైజ్లో విజయోత్సవంగా ప్రైజ్లో మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మనం చెప్పగలము, నేను మంచి పోరాడదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మామూలుగానే బ్రతికారు, ఏ పోరాటం రాలేదు, అన్నిటితో కలిసిపోయింది. ప్రైజ్ అన్నీ చేశాము. మరణించినప్పుడు ఏం చెప్తున్నారు? మంచి పోరాటము. ఎక్కడ పోరాడి? వాళ్ళు చెప్పరు, వెనకాల ఉన్నవారు ఏం చెప్తారు? మంచి పోరాటం. ప్రైజ్లో ఎక్కడ వస్తుంది మంచి పోరాటం? ప్రైజ్లో మంచి పోరాటం అంటే ప్రైజ్లో అపోస్తలుడైన పౌలు పోరాడినట్టు పోరాడాలి. ప్రైజ్లో ప్రభు పోరాడినట్టు మనం పోరాడాలి. 12 మంది శిష్యులు పోరాడినట్టు పోరాడాలి. మొదటి శతాబ్దములో క్రైస్తవులు అందరూ గమనించండి, మొదటి శతాబ్దములో క్రైస్తవులు పోరాడినట్టు మనం పోరాడాలి. ప్రైజ్లో అప్పుడు మనం చెప్పవచ్చు ఏంటి? ప్రైజ్లో దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ పోరాటం ఏంటి? చెప్పండి. ఇంటిలో భర్తతో పోరాటమో భార్యతో పోరాటం అంతే. ప్రైజ్లో మనకు కలిగిన పోరాటం అది. లేకపోతే పిల్లలతో పోరాటం, తల్లిదండ్రులతో పోరాటం, ఎక్కువ అయితే అత్తతో పోరాటం, కోడలతో పోరాటం. ప్రైజ్లో దీనికంటే ఏం పోరాటం ఉంది చెప్పండి? మరణించినప్పుడు పెద్ద ప్రైజ్లో
సన్నని శ్వాస మంచి పోరాటము పోరాడి గెలిచారా? గెలవలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పోరాటం కాదండి ప్రైజ్లో. ఈ పోరాటం ఉన్నప్పుడు ఆ పోరాటం ఏమీ లేదండి. దీని స్తోత్రం. ఆ పోరాటం రాదు కూడా. ఆ పోరాటం ఎందుకు వస్తుంది? ఈ పోరాటం లేదు, క్రీస్తు లేదు మనసులో, హృదయంలో. హల్లెలూయా. క్రైస్తవ జీవితం కాదు మీరు చేసేది. లేకపోతే పరిశుద్ధాత్మ నీలో లేదు కనుక ఆ పోరాటం వచ్చింది. పరిశుద్ధాత్మ జీవితంలో ఉన్నప్పుడు ఈ పోరాటం అసలు రాదు. భర్తకి లోబడి ఉండారు, భార్య భర్తను ప్రేమిస్తారు, తల్లిదండ్రుల పిల్లల్లో లోబడి ఉండారు. ప్రైజ్లో అత్తా కోడల మధ్య ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. ఎప్పుడు? ప్రభు ఉన్నప్పుడు. ప్రైజ్లో ప్రభు ఒక ప్రైజ్లో ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు ఈ పోరాటం పెద్ద అది పోరాటమే ఉండదనమాట. ప్రైజ్లో ఆ పోరాటం ఉండదు. స్తోత్ర. హల్లెలూయా. అందుచేత వాక్యం కొరకు జీవిస్తాం, ప్రభు కొరకు నిలబడతాం, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడు కూడా నింపబడి ఉండదు. స్తోత్రం. దాని కొరకు ఉన్న పోరాటం అది లోకముతో ఉన్న పోరాటం అండి, అది సాతానుతో ఉన్న పోరాటం అండి. ప్రైజ్లో కొందరు మనుషుల్ని సాతాను వాడుకున్నారు, వారితో ఉన్న పోరాటం తప్ప మరొక పోరాటం కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమేమో కానీ ప్రైజ్లో ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. క్లియర్గా చెప్పాలంటే గమనించండి, వాక్యానుసారం మనం ఉండే, పరిశుద్ధాత్మ మనలో ఉండే, వాక్యమును ప్రాముఖ్యత ఇస్తే ఇంట్లో గొడవలు ఏమి కూడా రావడానికి ఛాన్సే లేదు. గమనించండి. హల్లెలూయా. ప్రైజ్. ఛాన్స్ రాకుండా మనం చూస్తూ ఉండం. గమనించండి. ఒకవేళ ఏదైనా ప్రైజ్ టబాకాలు సౌండ్ వచ్చినా వెంటనే ఏం చేస్తాం? దానినే ప్రైజ్లో సరి చేసుకుంటూ ఉన్నామన్నమాట. అందుకనే కుటుంబంలో ఉన్న పోరాటం లోపల ఉన్న పోరాటం కాదు ప్రైజ్లో, ఇది బయట నుండి వచ్చే పోరాటం అన్నమాట. విశ్వాసం కొరకు నిలబడినప్పుడు ప్రైజ్లో అనుభవించవలసిన పోరాటం అన్నమాట. గమనించండి. దేవుని కొరకు నిలబడినప్పుడు అనుభవించవలసిన పోరాటం అన్నమాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్లో గమనించవలసిన విషయం, ప్రైజ్లో మనము బ్రతికేది ఎవరి కోసము? దేవుని కొరకు, దేవుని ఉపదేశం కొరకు. ప్రైజ్లో గమనించండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో స్తోత్రం. హల్లే పోరాటం అండి. అన్ని క్షణం ఒక్కొక్క నిమిషము నీవు పోరాడి గెలిచే వారంగా ఉండాలని మాట తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే అన్ని క్షణము మనకు వచ్చేది ఇటువంటి కార్యములండి. తెలుస్తాం ఇటువంటి విషయాలే వచ్చేది రోజు. దాని అన్నిటి మీద ఎప్పుడైతే విజయం పొందగలుగుతామో, పోరాడి ముందుకు సాగుతామో, దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఆ విజయంతో మనం ముందుకు సాగుదాం, దేవుని సన్నిధిలో మనం చేరగలుగుతామని దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజ్లో అందుకనే కొన్ని విషయాన్ని తప్పనిసరి ఏం చేసుకోవాలి? ప్రైజ్ వదిలిపెట్టే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఒక్కసారి కూడా ఆ యొక్క కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వరకు ఉన్న వాక్యం చదవండి. ఎట్టుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడి వారము కాము, అపాయములో ఉన్న ఉపాయం తప్పనిసరిగా దేవుడు ఉపాయం తీసి వస్తారు. తరమబడుచున్న దిక్కులేని వారము కాము, యేసు యొక్క జీవము శరీరమందు. చూడండి, యేసు జీవన్ శరీరములో ప్రత్యక్షపరచడానికి యేసు యొక్క మరణం నేను శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున. కారణం ఏంటి? క్రీస్తు జీవన్ నాలో ప్రత్యక్షమవ్వాలి. దాని స్తోత్రం. లేకపోతే క్రైస్తవ ద లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్లో ద లాస్ట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఓన్లీ. కొన్ని సొల్యూషన్ ప్రైజ్లో ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తూ వచ్చినప్పుడు, ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తూ వచ్చినప్పుడు చివరిలో ఒక ఆన్సర్ వస్తుంది. మ్యాథ్స్ టీచర్కి అందరూ తెలుసు. గమనించండి, ఆ యొక్క ఈక్వేషన్లో ఉన్న ప్రైజ్లో చివరి ఆన్సర్ అండి క్రీస్తు యొక్క జీవన్ మన శరీరమందు ప్రత్యక్షమవ్వాలి. దట్ ఈస్ ద లాస్ట్ ఆన్సర్. అది వస్తుందా లేదా అని చాలా చూసుకోండి. దాని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్థాయికి మనం వచ్చినప్పుడు మాత్రమే ప్రైజ్లో
నేను చెప్పగలుగుతాము, ఏంటి, నేను మంచి పోరాటం పోరాడి. నేను స్తోత్రం, హల్లెలూయా. మధ్యలో మీరు చేసే కొన్ని మంచి క్రియలకు మాత్రం మీకు ప్రతిఫలం వస్తుంది. నేను స్తోత్రం, హల్లెలూయా. స్టెప్ బై స్టెప్ కొంచెము ప్రైస్లో లాస్ట్ ఆన్సర్ రాకపోయినా స్టెప్ బై స్టెప్కి మార్క్స్ ఇస్తారు కదండి, ఏంటి ఇస్తారు. అది ఈ లోకములో మీరు చేసిన మంచి కార్యక్రమంలో ప్రతిఫలం అది అక్కడ ఉంది. దాని స్తోత్రం. అయినా క్రీస్తుతో పాటులో వాసం మనకు రావాలండి. ఆ లాస్ట్ ఆన్సర్ అది రావాలి. క్రీస్తు జీవన్ మనలో ప్రత్యక్షం అవ్వాలి. దాని స్తోత్రం. క్రీస్తు ప్రేమించినట్టు, హల్లెలూయా. క్రీస్తు ఒక పరిశుద్ధత ప్రైస్లో, ఆ క్రీస్తు ఒక ప్రైస్లో ఆ యొక్క ఆ తగ్గింపు, ఇదన్నీ కూడా మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మాత్రమే క్రీస్తుతో పాటు ఉన్న జీవితం. మంచి కార్యానికి అన్నింటికి ఏమొస్తుంది? అది క్రైస్తవులైనా అక్రైస్తవులైనా నీవు మంచి కార్యం చేసే దానికి ఒక ఫలం వస్తుంది. అది ఈ లోకంలో కొన్ని వస్తుంది, గమనించండి. దేవుని స్తోత్రం. అది లేకుండా లేదు, తప్పనిసరిగా మంచి కార్యానికి ఫలం ఉంది, గమనించగలం. దేవుని స్తోత్రం. చివరిలో ఈ ఆన్సర్ వచ్చిందో లేదో చూసుకోండి. దాని కొరకే మరణము నా శరీరములో నేను వహించుచున్నాను. మరణం వహించటం అంటే ప్రైస్లో ఏ దోషం లేనప్పుడు కూడా ఈ నేరారోపణం చేసి ఏం చేశారు? సిలువ వేశారని మాట. దేవుని స్తోత్రం. ఆ లాస్ట్ డ్రాప్ బ్లడ్ ప్రైస్లో ఆ ప్రవహించే ప్రైస్ల వరకు కూడా సిలువలో తను తాను ఏం చేశారు? అప్పగించుకొని రిక్తునుగా చేశారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక హల్లెలూయా. ఇది దీనికంటే ఇదేనే హృదయంలో ఒప్పుకోవలసిన విషయమని మాట్లాడుతూ, క్రైస్తవ జీవితం అంటే అది ప్రైస్లో ఎంత ఆసక్తియో, ప్రైస్లో ఆసక్తితో మనము ఎప్పుడు కూడా మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. మమ్మల్ని సమర్పిస్తాం ప్రైస్లో. దేని కొరకు? ప్రైస్లో ఎప్పుడు ఈ ఆసక్తి ఉండాలి. క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు మరణించాలి. అంటే క్రీస్తులో మరణించాలి. క్రీస్తు కొరకు మరణించడం అంటే క్రీస్తులో మరణించాలి అని మన స్తోత్రం. అటువంటి యొక్క ప్రైస్లో స్థాయిలోకి మనము సమర్పించబడిన వారంగా ముందుకు సాగుతాం, సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. తల ఉంచండి. కొంచెంసేపు మనం ఆలోచన చేద్దాం, స్వయ పరిశోధన చేద్దాం. మనం ప్రైస్లో మనము హృదయం నుండి ఏ సంగతి ఉప్పొంగుచున్నది ఆలోచన చేయాలి. క్రీస్తుని గూర్చి ఉన్న మాటలా, ప్రైస్లో సినిమా కార్యములా, ప్రైస్లో హృదయం నుండి ఉప్పొంగేదేండి? అది నేను నాలుకైన కలముతో నేను రాస్తాను, చెప్తాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను. ప్రైస్లో దేవుని స్తోత్రం. అదే నా హృదయంలో ఉంది. గమనించండి. దేవుడు నాకేం పెట్టారు? భారం పెట్టారంట. ఆ మాట చాలా అర్థం చేసుకోండి. దేవుడు నాకు కదలలే, నేను చుట్టూ కంచె వేశారు. ప్రైస్లో ప్రజలను నెట్టి మీద ఎక్కినట్టు చేశారు. ఆయనను నన్ను అభివృద్ధిలోకి తీసి వచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. ఇదన్నీ భరిస్తూ ఉండగా కూడా దేవుడు నన్ను అభివృద్ధిలోకి తీసుకుని వచ్చారని మనకు తెలుస్తుంది. అభివృద్ధిలోకి నడిపించే దేవుడు మన దేవుడు కనుక హల్లెలూయా, స్తోత్రం. భారం ఉన్నట్టయితే ఆ యొక్క ప్రైస్లో గమనించినట్టే, ఎవడైనను నన్ను వెంబడించిన ఎడల తన్ను తాను తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలను. భారం ఉంది, గమనించండి. సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలని. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా. సిలువ లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. ఆయనను దేవుడు మనకు తోడే ఉన్నాడని యొక్క ఆలోచనతో మనం ముందుకు సాగుతాం. మమ్మల్ని సమర్పిస్తాం, ప్రార్థన చేద్దామని తెలుస్తాం. హల్లెలూయా, స్తోత్రం. బయట పోరాటం ఉండవచ్చు, లోపల పోరాటం ఉండవచ్చు, కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. తీతుకు వచ్చినప్పుడు నాకు నెమ్మది కలిగింది. స్తోత్రం. హల్లెలూయా. అటువంటి సందర్భాలు ఆదరణ కలగవలసిన సహ విశ్వాసం నుండి, పాస్టర్ నుండి, అదేవిధంగా విశ్వాసం నుండి, సంఘము నుండి ఆదరణ కలగవలసింది నీ యొక్క విషయం కూడా జ్ఞాపకం. మళ్ళీ సంఘములో కూడా పోరాటం అయితే ఎలాగండి? గడుస్తాం ఐక్యత లేక ఉండే. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. రెండు పోరాటం ఉంది. ప్రైజ్ ది లార్డ్. విజయం పొందుతాం. ఆ విజయం ఇచ్చే దేవుడు. సడలిన మోకాలను బలపరచండి, బడలిన చేతులను
తృణపరచుడు ప్రేసలో పోరాటమే మన ముందు ఉంచబడిన ఆ యొక్క పరుగు బంధములో మనం పరిగెట్టడానికి శక్తి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ శక్తి పొందేవారంగా ఉండాలి. అందరూ పరిశుద్ధాత్మలో నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మలో నింపబడినప్పుడు మాత్రమే ఇత్యాది కార్యంలోకి మనం వెళ్ళగలము, మనం జీవించగలము. ప్రైజ్ ది లార్డ్. చివరిలో క్రీస్తు యొక్క జీవం మన జీవితములో ప్రత్యక్షపరచబడటం అన్నమాట. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ మస్ట్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్. అది ప్రైజ్ ది లార్డ్, ద లైఫ్ ఆఫ్ ప్రైజ్. దాని కొరకు క్రీస్తు ఒక మరణం నేను అనుభవిస్తున్నానని చెప్తున్నాను. ప్రార్థన చేద్దాం, మమ్మల్ని సమర్పిస్తాం. గ్లోరీ 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 గ్లోరీ. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనములు. ఈ సమయం మమ్మల్ని చేతికి అప్పగిస్తున్నాం. సంఘమును దీవించండి. మా జీవితంలో ప్రభా అద్భుతాలు చేసేవాడు నీవు ప్రభా. హల్లెలూయా. ఇప్పుడు మా హృదయము గొప్ప సంగతితో నిన్ను కూర్చిన గొప్ప సంగతులలో నిండబడి ప్రభా హల్లెలూయా స్తోత్రం. దాన్నే మేము వివరించడానికి ఉన్న కృపను గ్రహించమని, అదేవిధంగా ప్రభా స్తోత్రము అన్ని వేళల్లో కూడా ప్రభా నిన్ను కలిగి, వాక్యం కలిగి, హృదయంలో ప్రభా ముఖ్యంగా ప్రభా ఆత్మతో నింపబడి ముందుకు సాగే కృపను గ్రహించమని, సమస్త నీ చేతికి అవ్వవలసిన బలపరచమని, నీకే వందనాలు. యాచన ప్రార్థన తప్పడిన కాணிక దశంభాగం అన్నీ నీ చేతికి అవ్వవలసిన సేవలో వాడబడానికి కృపను గ్రహించమని, నీకే వందనాలు. చిన్న ప్రార్థన యేసయ్యనామములో ఇచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యొక్క కృపా, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండని గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక్క నిమిషం కూడా ప్రైజ్లో అదే